ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసయ్య నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఇలాగున మిమ్మల్ని కలుసుకునే గొప్ప కృప, గొప్ప భాగ్యం దేవుడు నాకు ఇచ్చినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. అందరూ బాగున్నారా? రాత్రి ఒక క్లుప్తమైన సందేశాన్ని మీకు నేను ఇవ్వాలని ప్రేరేపించబడుతున్నాను. కొంచెం సేపు దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయంలోకి రండి ఒకసారి. మాథ్యూ చాప్టర్ 9 20వ వచనం నుండి కొన్ని మాటలు చూద్దాం. 20వ వచనం 9వ అధ్యాయం. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ యొక్క స్త్రీ, నేను ఆయన పై వస్త్రం మాత్రం ముట్టితే బాగుపడుదునని తనలో తను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండవు, నీ విశ్వాసం నిన్ను బాగుపరిచిందని చెప్పగా ఆ గడి నుండి ఆ స్త్రీ బాగుపడెను. అంతలో యేసు అధికారి ఇంటికి వచ్చి చాలు ఇక్కడ మనం యేసు ప్రభువారు శరీరధారి అయిన దినాల్లో ఆయన యేసు ప్రభువారు స్వస్థపరుస్తూ, బాగు చేస్తూ, దయ్యముల చేత, దురాత్మల చేత బంధించబడిన వారిని విడుదల చేస్తూ, చనిపోయిన వారిని లేపుతూ, కుష్ఠరోగులు శుద్ధి చేస్తూ ఆయన సంచరిస్తున్న ఆ సమయంలో ఒక అద్భుతమైన కార్యాన్ని ప్రభు ఇక్కడ జరిగించాడు. చూడరా, అదేంటంటే షేమ్. ఒక రకమైన షేమ్ అంటే తెలుగులో ఏమంటారు? సిగ్గు, అవమానము. సిగ్గు, అవమానము, ప్రజల్లోకి వెళ్ళడానికి భయకంపితమైన పరిస్థితుల నుంచి దేవుడు ఆమెను విడిపించి ఆ యొక్క షేమ్ నుంచి మరి గ్లోరీలోనికి, మహిమలోనికి, ఆ ఉన్నతమైన యొక్క ఘనతలోనికి, హానర్లోనికి దేవుడు మరి తీసుకొచ్చాడు. ఇది స్పెషల్ మిరకల్ అండి. షేమ్, సిగ్గు, అవమానము చేత పీడించబడుతున్న వారు చాలామంది ఉన్నారు ఈ దినాల్లో. వారి జీవితాల్లో కూడా ఒక అద్భుతాన్ని చేసి వారిని ఒక మనిషిగా నిలబెట్టి, వారు ఏదైతే పోగొట్టుకున్నారో ఆ మహిమను, ఆ ఘనత, ప్రభావం తిరిగి వారికి ఇచ్చి, ఆ స్థితి వారికి ఇచ్చి వారిని ఆశీర్వదించే దేవుడు మన దేవుడు. ఆమె ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ. ప్రియులారా, ఎ వుమెన్ సఫరింగ్ విత్ బ్లడ్ ఇష్యూయింగ్. 12 సంవత్సరాలుగా ఇంకా ఎడతెగక కంటిన్యూస్గా రక్తస్రావంతో పీడించబడుతున్న సహోదరి. దేవుని వాక్యంలో వ్రాయబడింది. ప్రియులారా, మరి మరొక సువార్తలో వ్రాయబడి ఉంటుంది, ఆమెట అనేక వైద్యులను సంప్రదించి ఎన్నో తిప్పలు పడిందట. ప్రియులారా, షీ వాజ్ ఎ వెరీ రిచ్ ఉమెన్. ఆమె పేరు లిడియా అని చరిత్రకారులు చెప్తారు. లిడియా, ప్రియులారా, వెరోనికా అని కొంతమంది చెప్తారు, వెరోనికా అని కొంతమంది చెప్తారు. ప్రియులారా, ఈమె చాలా ధనికురాలు. ఆమెకున్న డబ్బు, ఆమెకున్న బంగారం, భూములు, ధనధానులు అన్నీ అమ్మేసి ఈ యొక్క వ్యాధి నుండి స్వస్థత పొందడానికి ప్రియుల ఆ దినాల్లో పేరు మోసిన వైద్యులు ఎంతోమంది దగ్గరికి వెళ్ళింది ప్రియులరా. కానీ ఏమాత్రం ప్రయోజనం లేక ప్రియులరా ఆమె భయంకరంగా బలహీనపరచబడి, అంతేకాదు ప్రియులరా, దేవుని వాక్యంలో వ్రాయబడింది. పాత నిబంధనలు మనం చూస్తే ఈ రక్తస్రావం గల వారిని మరి ఎడబాటుగా ఉంచేవారు, ముట్టుకునేవారు కాదు, దూరంగా పెట్టేవారు ప్రియులరా. అది ఒక రకమైన అంటు, అవమానంగా భావించేవారు ప్రియులరా ఆ దినాల్లో యూదులు, ఇజ్రాయేలీలు. అంతేకాదు ప్రియులరా, ఈమె ఇన్ని సంవత్సరాల నుంచి పీడించబడుతుందన్న ఊరందరికీ తెలుసు. ఎవరు ఈమెను ముట్టట్లే, ఎవరో ఈవిడ్ని ఎక్కడికి పిలవటం లేదు. ఒకవేళ ముట్టుకుంటే మేమే అపవిత్రపరచబడతామేమో అని. ఈమె ఒక రకమైన భంగపాటుకు గురైంది, ఒక రకమైన అవమానానికి గురైంది, ఒక రకమైన షేమ్లో ఉంది ప్రియులరా. అయ్యో, నా బ్రతుకింతేనా? ఇక నేను సభ్య సమాజంలోకి నేను వెళ్ళలేనా? నేను మనుషుల మధ్యలో సంతోషంగా తిరగలేనా? మనుషులు అందరిలో ఒకలాగా నేను తిరగలేనా? నా బ్రతుకింతేనా? ప్రియులరా, ఈ జబ్బు వల్ల ప్రియులరా ఆరోగ్యం పోయింది, డబ్బు పోయింది, ఊర్లో గౌరవం పోయింది, అవమానము, సిగ్గు చేత ముసుగేసుకుని ఎక్కడో చీకట్లో ఇంటిలో ఉంటుంది ప్రియులరా, బయటకు రావటం లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఈ సహోదరికి ఎవరో చెప్పారు, యేసు ప్రభువారు మీ ఇంటి ముందు నుండే వెళ్తున్నారు,
జీసస్ పాసింగ్ త్రూ యువర్ హోమ్. యేసు ప్రభువారు నీ ఇంటి ముందు నుంచి వెళ్తున్నారు అని చెప్పినప్పుడు పిల్లరా, ఈమె అనుకుందట చూడండి 21వ వచనం, నేను ఆయన పై వస్త్రం మాత్రం ముట్టితే బాగుపడదని తనలో తాను అనుకున్నాను. ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను. హల్లెలూయా. అనుకుంది, నేను ఏదోలాగా వెళ్ళి, బలం లేదు, సత్తు లేదు, ఆరోగ్యం లేదు. పిల్లరా, ప్రజల్లో ఒకవేళ ఎవరైనా నేను వచ్చాను తెలిస్తే ప్రజలు అసహ్యంగా చూస్తారు. ఎవరికి కనిపించకుండా ముసుగేసుకుని సీక్రెట్గా ప్రజల మధ్యలోకి వెళ్ళి ఏదోలాగా యేసు ప్రభువుని నేను టచ్ చేయాలి, ఆయన వస్త్రపు మరి పై వస్త్రాన్ని ముడితే బాగున్నాను అనుకుని వెళ్ళి చెంగును ముట్టింది. పిల్లరా, ఇక్కడ ఒక అద్భుతమైన విషయం మీకు చెప్పాలని కోరుకుంటున్నాను. ఆమె విశ్వాసం చాలా గొప్పదే. హర్ ఫెయిత్ ఇస్ సో గ్రేట్. యేసు ప్రభువుని ఆమె చెయ్యక్కర్లేదు, యేసు ప్రభు వారు ఒక మాట సెలవివ్వక్కర్లేదు, నాకు ఆయన ప్రార్థన చేయక్కర్లేదు, నా తలమ చేయక్కర్లేదు. నేను ఆయన ముట్టుకుంటే చాలు, ఆయన ప్రభావం గల దేవుడు. ఆయనలోంచి ప్రభావం ఆల్వేస్, ఆయనలో నా శక్తి బయలు వెళుతూ ఉంటుంది. నేను ఆయన టచ్ చేస్తే చాలు, నాకు స్వస్థత వచ్చేస్తుందని ఆమె విశ్వాసం చూడండి ఎంత గొప్పదో. చూడండి, ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను, నీ విశ్వాసం గొప్పది. ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్, నువ్వు నమ్మగలిగితే నువ్వు దేవుని కార్యాలు చూస్తావు. ఇఫ్ యూ కెన్ బిలీవ్, యూ కెన్ సీ అమేజింగ్ థింగ్స్. నువ్వు నమ్మగలిగితే ఆశ్చర్య కార్యాలు చూస్తావు. ప్రైజ్ ది లార్డ్. yes, బలహీనమైపోయిన సహోదరి, దిగజారిపోయిన సహోదరి, షేమ్లో ఉన్న సహోదరి, అవమానంలో ముసుగులో ఉన్న సహోదరి వచ్చి సీక్రెట్గా వచ్చి యేసు ప్రభువారి వస్త్రపు చెంగు ముట్టింది. ప్రియులరా, యేసు ప్రభువారి వస్త్రపు చెంగు ముట్టగానే పిల్లరా, బైబిల్ చెప్తుంది, వెంటనే ఆమె రక్తధార కట్టిందట. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడను. వెంటనే హీలింగ్ వచ్చేసింది. 12 సంవత్సరాలు, 12 years, 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో పీడించిపెడుతున్న సహోదరి ఇన్స్టెంట్గా వెంటనే స్వస్థ, రక్తధార కట్టేసింది. పిల్లరా, వెంటనే స్వస్థ వచ్చేసింది, వెంటనే హీలింగ్ వచ్చేసింది. ఇక్కడ ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను, ప్రభువు నిన్ను తాకిన నీకే ఆశీర్వాదం, నీవు ప్రభువుని తాకిన నీకే మేలు. స్తోత్రం చెప్పండి. నువ్వు ప్రభువుని తాకినా నీకే ఆశీర్వాదం, ప్రభు వచ్చి నిన్ను తాకినా నీకే ఆశీర్వాదం. హల్లెలూయా. టచింగ్, ప్రభువుని తాకుట, టచింగ్ ద లార్డ్. ప్రభువుని నేను తాకాలి. ఆమె 21వ వచనం, నేను ఆయన పై వస్త్రమును మాత్రము ముట్టితే బాగుపడతాను. ఐ వాంటెడ్ టు టచ్ హిమ్. ఈ రాత్రి మనం ప్రభువుని తాకగలగాలి. హల్లెలూయా. ఆమె పై వస్త్రం తాగుదామని వెళ్ళింది, కానీ దేని తాగిందట? వస్త్రపు చెంగు చివరలో తాకింది. అంటే ఎక్కడుంటుంది? ఆయన పాదాలు కూడా తగిలాయి ఆమెకి, యేసే పాదాలు. షీ టచ్డ్ ద ఫీట్ ఆఫ్ గాడ్. ఈ రాత్రి మనం ప్రభువును తాకాలి, ప్రభువును తాకేవారిగా ఉండాలి. ఆయన స్పర్శ, హిస్ ప్రెజెన్స్, హిస్ సెన్స్, ఆయన ప్రసన్నత, ఆయన స్పర్శ చాలా ప్రాముఖ్యమైనది. పిల్లరా, ఆయన పాదాలు తాకింది, ఆయన వస్త్రపు చెంగును తాకింది. వెంటనే ఆయనలోని ప్రభావం బయలు వెళ్ళి ఎన్నో సంవత్సరాలుగా పీడించబడుతున్న దీర్ఘకాలిక వ్యాధి, దీర్ఘకాలిక శోధన, దీర్ఘకాలిక రోగము, దీర్ఘకాలిక టెంప్టేషన్, దీర్ఘకాలిక సిచ్యువేషన్స్ వెంటనే క్లియర్ అయిపోయి పిల్లరా, ప్రభు ఆమెని ఏమన్నారు చూడండి. 22వ వచనం, యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండము. కుమారి, ఇంగ్లీష్ బైబిల్లో డాటర్, కుమార్తె, మై డాటర్, నా కుమార్తె. అందరూ చీ, అసహ్యురాల, అపవిత్రురాల, నీ ముఖం మాకు చూపించొద్దు, మా ఇంటికి నువ్వు రావద్దు, నిన్ను తాకితే అపవిత్రం అయిపోతావు, నువ్వు మమ్మల్ని తాకితే అపవిత్రం అయిపోతావు, నువ్వు మా ఇంటికి రావద్దు అని అందరూ తక్కువగా మాట్లాడుతుంటే ప్రభు ఏమన్నారు చూడండి, నా కుమార్తె. హల్లెలూయా, హల్లెలూయా. అపవిత్రమైన స్థితిలో ఉన్న ఆమె పవిత్రుని తాకింది, వెంటనే ఈమె కూడా పవిత్రురాలుగా మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం. ప్రభు అన్నారు, మై డాటర్,
నీ విశ్వాసం ఏంటండి ఆ యొక్క రిలేషన్ ఏంటండి? ఆ ప్రేమ ఏంటండి? అందరూ చేదరించుకుంటున్నామండి. ప్రభు అంటున్నారు, నా కుమార్తె, మై డాటర్, ధైర్యముగా ఉండుము. బీ బోల్డ్, ధైర్యంగా ఉండమ్మా. ఎందుకు భయపడుతున్నా? నేను స్వస్థపరచడానికి మాత్రమే కాదమ్మా, నేను రోగులు బాగు చేయడానికి మాత్రమే కాదు, చనిపోయిన వారు లేపడం, కుష్ఠరోగులను స్వస్థపరచడం, గుడ్డివారికి కనులు ఇవ్వడం, పక్షవాయు గల వారు లేపడం మాత్రమే కాదమ్మా, సిగ్గుని అవమానాన్ని ఘనతగా మార్చడానికి నేను వచ్చాను అన్నాడు. హల్లెలూయా. నీ సిగ్గు, నీ యొక్క అవమానాన్ని ప్రభు ఘనతగా మార్చేస్తాడు. యువర్ షేమ్ షల్ బి టర్న్ ఇంటూ హానర్. షేమ్ వర్సెస్ హానర్. షేమ్లో ఉన్నావా? అప్పులు పాలైపోయి సహోదరుల మధ్యలో, ఫ్రెండ్స్ మధ్యలో, కుటుంబ సభ్యుల మధ్యలో అప్పులు పాలైపోయి ఆర్థిక సమస్యలు కుమిలిపోతున్నావా? మొక్క ఎత్తుకోలేకపోతున్నావా? ప్రభు ఒక అద్భుతం చేస్తాడు. నువ్వు ఊహించని మరి పరిస్థితిలో, నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేని ఆ యొక్క వేలో నుంచి, ఊహించలేని దిక్కులో నుండి దేవునికి సహాయం చేసి అద్భుతం చేస్తాడు. ఒక్క క్షణంలో నీ ఆర్థిక సమస్య అప్పులన్నీ దొలగొడేస్తాడు. నువ్వే 10 మందికి అప్పు ఇచ్చేపెట్టుగా దేవుడు మారుస్తాడు. తలపైకి ఎత్తుకుంటావు. ఎక్కడ తల దించుకున్నావో అక్కడే ప్రభు తలపైకి ఎత్తుతాడు. హల్లెలూయా. 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 ఎక్కడైతే పాపాన్ని చేసి పాపంలో మరి దొరికిపోయి పశ్చాత్తాపడి, లేకపోతే పాపంలో పట్టబడి బలహీనత మొక్క చిన్నబుచ్చుకొని తిరుగుతున్నావేమో, రా ప్రభు దగ్గరికి. ఆయన క్షమించలేని పాపం లేదు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి, 1 యోహాను 1:7, 1:9, ప్రకటన 1:6 దేవుని వాక్యం చెప్తుంది. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులు చేసి, సమస్త దుర్నీతి నుండి మనల్ని శుద్ధులుగా చేసి, ఎక్కడైతే అవమానం వచ్చిందో అక్కడే నీ తలపైకి ఎత్తి నీకు మంచి సాక్ష్యం ఇచ్చి నిన్ను దీవిస్తాడు. పిల్లరా, ప్రభు అంటున్నాడు, కుమారి ధైర్యం తెచ్చుకో. ఎందుకు భయపడుతున్నావు అమ్మా? నీ భయాన్ని అంతటిని తీసివేసే దేవుడు నేనే. మరణ భయం ఉంది ఆమెకు. ఏ భయం ఉంది? మరణ భయం. ఈ దినాల్లో మనం చూస్తే చాలామంది జీవితాల్లో మరణ భయము విపరీతంగా మరి ఏలుబడి చేస్తూ ఉంది పిల్లలు. మరణ భయము దేవుని వాక్యంలో ఈ దినాల్లో పిల్లరా ఇక భయంకరమైన ఆ స్థితిగతుల మధ్యలో, భయంకరమైన ఆ భయాలలో మరి దేవుని బిడ్డలు నలిగిపోతున్నారు. ఆ భయాలన్నింటి నుంచి విడిపించడానికి హెబ్రీ పత్రిక 2:15 చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత, ఈ మాట చూడు, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును. ప్రభుట జీవితకాలము మరణ భయమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఓ హల్లెలూయా. మరణ భయము చేత పీడించబడుతున్న వారిని విడిపించడానికి. అంతేకాదు పిల్లరా, 18వ వచనం కూడా చూడండి. 18వ వచనం, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడే. శోధన భయము చేత ఉన్న వారిని విడిపించడానికి ఆయన సహాయం చేయగలవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఏ భయము నిన్ను పీడిస్తుంది రాత్రి? What kind of fear is tormenting you, my brother, my sister? What kind of fear? మానసికంగా భయపడుతున్నావా? పిల్లరా, శరీర సంబంధమైన సమస్యలు నేను భయపడుతున్నాయా? దేనికి భయపడుతున్నావు? నీ భయములన్నిటి నుంచి ప్రభు విడుదల చేస్తాడు. మరణము ముళ్ళు విరిచిన దేవుడు. మరణం నిన్నేం చేయదు. వైరస్ ముళ్ళు విరిచిన దేవుడు. వైరస్ నిన్నేం చేయదు. బ్యాక్టీరియా ముళ్ళు విరిచిన దేవుడు. బ్యాక్టీరియా నిన్నేం చేయదు. కరోనా వైరస్కి ఏం భయపడద్దు. ఫియర్ నాట్. ఇందాక ఒక సహోదరుడు ఫోన్ చేసి, బ్రదర్ ఈ మధ్యకాలంలో ఎక్కువ బాగా తిరిగేసానండి, ఆ ఊరు ఈ ఊరు తిరిగేస్తే పాజిటివ్ వచ్చేసిందండి, కరోనా పాజిటివ్, నా కోసం ప్రార్థన చేయండి. ఒకటే మాట చెప్పాను, భయపడద్దు బ్రదర్, ఫియర్ నాట్. ఏమాత్రం భయపడద్దు. కరోనా వైరస్ యొక్క ముళ్ళు ప్రభు విరిచేశాడు. స్తోత్రం చెప్పండి. ఇట్ విల్ నాట్ టచ్ యూ. ఇట్ విల్ నాట్ డూ ఎనీ హార్మ్ టు యూ. నీకే హాని చేయలేదు. భయపడద్దు. దేనికి భయపడద్దు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, జలములలో బడి నువ్వు వెళ్ళిన
జలములో నిన్ను ముంచవు. అగ్నిలోబడి నువ్వు నడిచిన జ్వాలలు నిన్ను కాల్చజాలవు. జ్వాలల్లో బడి వెళ్ళిన జ్వాలలు నేను కాల్చవు. హల్లెలూయా. రెడ్ జోన్లో బడి నువ్వు వెళ్ళిన ఏ హాని నీకు జరగదు. నీ చుట్టూ కరోనా పేషెంట్లు ఉన్న నీకేమవదు, ఎందుకంటే వాగ్దానాలు ఉన్నాయి నీకు. వీ హ్యావ్ ప్రామిసెస్ ఆఫ్ గాడ్. ఫియర్ నాట్ ఫర్ ఎనీథింగ్. దేనికి భయపడద్దు. భయపడకము 365 సార్లు ఉన్నటువంటి వాక్యంలో 365 సార్లు బైబిల్లో భయపడద్దు. రోజుకొకసారి చెప్పిన ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. భయపడద్దు, ఏమాత్రం భయపడద్దు, దిగులు పడద్దు. నేను నీ పక్షంగా ఉన్నాను. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. మార్తా నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. నమ్మకపోతే వాసన చూస్తావు. వాసన, కుళ్ళు కొంప కొడుతున్న వాసన. నమ్మకపోతే వాసన, నమ్మితే మహిమ. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రభు అన్నాడు, ప్రియులారా, ఆ యొక్క రక్తస్రావం గల స్త్రీ యొక్క విశ్వాసాన్ని చూశాడు ప్రభు. ఆమె ప్రభుని తాకగానే ప్రభువులో ప్రభావం ఆమెను తాకింది. వెంటనే రక్తధార కట్టింది. వెంటనే స్వస్థ వచ్చింది. 12 సంవత్సరాలుగా ఉన్న అపవిత్రత ఆమెను విడిచిపోయింది. 12 సంవత్సరాలుగా ఉన్న ఆ యొక్క ఒంటరితనము, లేకపోతే ఆ యొక్క అవమానము, సిగ్గు, షేమ్ ఆమెను విడిచిపోయింది. పోగొట్టుకున్న తిరిగి వచ్చేసాయి. ప్రభు అన్నాడు, కుమారి, మై డాటర్, భయపడద్దు. ఇంకేమన్నాడు చూడండి ఒకసారి, చదవండి. నీ విశ్వాసము నిన్ను బాగుపరచునని చెప్పగా, ప్రభువా నీ విశ్వాసము నిన్ను బాగుపరచునని చెప్పగా, ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నీ విశ్వాసం నిన్ను బాగు చేసిందమ్మా. హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసం అండి ఆమెది. నేను ప్రభువుని ముట్టుకుంటే చాలు. ఈ రాత్రి నేను మీకు ఒక హెచ్చరిక చేయాలని అనుకుంటున్నాను, మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను. ఇంక్రీజ్ యువర్ ఫెయిత్. మీ విశ్వాసాన్ని ఎక్సర్సైజ్ చేయండి. మీ విశ్వాసాన్ని అధికం చేయండి. దేవుడు అద్భుతం చేస్తాడు. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందమ్మా. నీ విశ్వాసము ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా నేను ప్రభువుని ముట్టుకుంటే చాలు అనుకున్నావు కదా. నీ విశ్వాసం గొప్పదమ్మా. నీ విశ్వాసం నేను స్వస్థపరిచిందమ్మా. ఆ గడియలోనే ఆమె బాగుపడిందట. ఎంత గొప్ప కార్యం. నేను చెప్పాలనుకుంటే మాట ఏంటంటే తెలుసు, షేమ్ టు హానర్. సిగ్గు, అవమానము దేవుడు ఘనతగా మార్చేశాడు. ఆమె సిగ్గుని, అవమానాన్ని ప్రభు కొట్టివేశాడు. ఎక్కడ ఏ సందర్భంలో నువ్వు సిగ్గు పడుతున్నావు? ఏ సందర్భంలో అయ్యో నాకు ఉద్యోగం లేదే, అయ్యో ఆర్థికంగా బలహీనంగా ఉన్నానే, అయ్యో నాకు ఆడపిల్లలు పుట్టేశారే, లేకపోతే అయ్యో చిన్న ఇంట్లో ఉంటున్నానే, అయ్యో నా స్థితి ఏం బాగోలేదే. దేన్ని బట్టి నువ్వు అవమానపరచబడుతున్నావు? దేన్ని బట్టి షేమ్ ఫీల్ అవుతున్నావు? ఈ రాత్రి ప్రభు షేమ్ అంతటిని కొట్టివేసి నీకు హానర్ ఇవ్వబోతున్నాడు. ఈజ్ గోయింగ్ టు గివ్ యూ హానర్. ఈజ్ గోయింగ్ టు గివ్ యూ ద హానర్. ఎక్కడ తలదించుకున్నావు అక్కడే నీ తల పైకెత్తుతాడు. అబ్రహాం, శారాల గురించి మనకు తెలుసు. 100 సంవత్సరాలు 90 సంవత్సరాలు వచ్చిన పిల్లల పుట్టక అందరూ ఏమని పిలుస్తున్నారు? పిల్లరా, గొడ్రాలని పిలుస్తున్నారు. పిల్లరా, మరి గొడ్రాలుగా పిలుస్తున్నారు అందరూ. లూకా సువార్తలో ఒకటి కనబడుతుంది. జకరియా, ఎలిజబెత్ల గురించి వ్రాయబడింది. 7వ వచనం, 1వ అధ్యాయం 7వ వచనంలో జకరియా, ఎలిజబెత్ ఇద్దరు మరి ఆ యాజకులుగా ఉన్నప్పటికీ కూడా, దావీదులుగా ఉన్నప్పటికీ కూడా ఒక సిగ్గు, అవమానం. పిల్లరా, ఏంటో తెలుసా? మాకు పిల్లలు లేరే. చదవండి 7వ వచనం, 1:7 లూకా సువార్త. ఎలిజబెత్ గొడ్రాలైనందున రాయబడింది. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయారు. మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులైపోయారు. ఆ సిగ్గుతోనే, అవమానంతోనే బహుకాలం గడిచిన వృద్ధులైపోయారు. కానీ ప్రభు విడిచిపెట్టలేదు. ప్రియరా, లార్డ్ విల్ నాట్ లీవ్ యూ. యువర్ ప్రేయర్స్ ఆర్ ఆల్ డిపాజిటెడ్ అండ్ వన్స్. నీ ప్రార్థనలన్నీ డిపాజిట్ చేయబడుతున్నాయి. నువ్వు దేని కొరకైనా ప్రార్థన మొదలెట్టావంటే ఆ ప్రార్థన చేసే కొద్ది, ఆలస్యం అయ్యే కొద్ది ప్రార్థనని డిపాజిట్ చేస్తాడు ప్రభు. ఒక దగ్గర పెడతాడు. లేట్ అయ్యే కొద్ది, లేట్ అయ్యే కొద్ది శ్రేష్టత పెరుగుతుంది. భయపడద్దు. లేక 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 సిగ్గు, అవమానాల మధ్యలో దేవుడు కుమారుని ఇచ్చాడు. ఎలాంటి కుమారుని ఇచ్చాడంటే, మండుచు ప్రకాశిస్తున్న దీపం లాంటి బ్యాప్టిజం ఇచ్చి యోహాన్ని ఇచ్చాడు. యేసు ప్రభువుకు బ్యాప్టిజం ఇచ్చే యోహాన్ అండి. యేసు ప్రభువుకే బ్యాప్టిజం ఇచ్చాడండి. ఎంత శబ్దముగా అరణ్యంలో వినబడి దేవుని కేకగా శబ్దంగా
అగ్ని జ్వాలగా వాడబడ్డాడు కదా ప్రియులరా. వారు అవమానాన్ని సిగ్గును కొట్టేశాడు దేవుడు. అబ్రహాం శారాలు సిగ్గు అవమానాన్ని దేవుడు కొట్టేశాడు. నవ్వు కలగజేశాడు. నవ్వు ఇస్సాకు అంటే నవ్వు, స్మైల్ అని అర్థం అంటండి. నీ నోటి నిండా నవ్వు కలగజేస్తాడు. నీ సమస్యలు నీకు దుఃఖాన్ని మిగిల్చేయ, నీ టెంప్టేషన్స్, నీ టెన్షన్స్ నీకు దుఃఖాన్ని మిగిల్చేయ. భక్తుడు అంటాడు మరి కీర్తనకారుడు, నా కన్నీళ్ళు నాకు అన్నపానాలు అయిపోయాయి ప్రభా, నన్ను సమృద్ధిగా చోటికి నన్ను తీసుకుని వచ్చావు అంటాడు. శత్రువులు నిన్ను నలగొడుతున్నారా, ప్రభు నిన్ను సమృద్ధి గల స్థలాన్ని తీసుకుని వస్తాడు. ఈ రాత్రి చూడరా, షేమ్ టు హానర్. నా మెసేజ్కి అంశం ఏంటంటే నీ షేమ్ ప్రభు తీసేసి నీకు హానర్ ఇస్తాడు దేవుడు. హానర్. వై హ్యావింగ్ ఫియర్? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? భయపడతా, ధైర్యం తెచ్చుకో. ప్రభా నేను తాకాలి, లార్డ్ ఐ వాంటెడ్ టు టచ్ యూ అని అడుగు ప్రభుని రాత్రి. ప్రభు వచ్చి నీ ఎదురు నిలబడతాడు. యూ కెన్ టచ్ హిమ్, యూ కెన్ టచ్ హిమ్. ప్రభు నిన్ను తాకిన నీకే ఆశీర్వాదం. నువ్వు ప్రభుని తాకిన నీకే ఆశీర్వాదం, ప్రభు నిన్ను తాకిన నీకే ఆశీర్వాదం. ఈ రాత్రి ప్రభు ఐ వాంటెడ్ టు టచ్ యూ, ఐ వాంటెడ్ టు సీ యూ లార్డ్, ఐ వాంటెడ్ టు సీ యూ లార్డ్, ఐ వాంటెడ్ టు టచ్ యూ లార్డ్, ఐ వాంటెడ్ టు ఫాలో యూ లార్డ్, ఐ వాంటెడ్ టు హియర్ యువర్ వాయిస్ లార్డ్. ఆశ కలిగి ఉంటావా? నీ దగ్గరికే వస్తున్నాడు ఈ రాత్రి. ఈ రాత్రి లైవ్లో నా వాక్యం ఉంటున్న ప్రియ సహోదరి సహోదరులారా, జీసస్ ఇస్ కమింగ్ టు యూ. జీసస్ ఇస్ కమింగ్ టు యువర్ హోమ్ టునైట్. ఇఫ్ యూ కెన్ బిలీవ్, హీ విల్ కమ్ టు యువర్ హోమ్. హీ విల్ కమ్ టు యువర్ హోమ్. గొప్ప మెరకలు చేశాడు దేవుడు, మెరకలు. పిల్లరా, పాత నిబంధనలో ఉన్న ఆ యొక్క సిగ్గంతా కొట్టేశాడు దేవుడు ఆమె జీవితంలో. వెంటనే ఘనత. ఈరోజు మరి జెరూసలేంలో ఆమె ఇల్లు ఉంది పిల్లరా. ఆమె ఇంటికి ఎంతమంది విజిట్ చేస్తారు. నేను కూడా వెళ్ళాను. వెరోనిక, ఆమె పేరు వెరోనిక. కొంతమంది లిడియా అంటారు, కొంతమంది వెరోనిక అంటారు. ఆమె గృహం ఒక మరి టూరిస్ట్ స్పాట్గా, దేవుని ఆమెకు మహిమకరంగా, కొన్ని వేల సంవత్సరాలుగా దేవునికి మహిమకరంగా ఆమె గృహాన్ని అనేకులు దర్శించి రక్తస్రావంతో పీడించబడుతున్న సహోదరిని ప్రభు ఆమె ఇల్లు ఏదేనట, ఆమె ప్రభుని తాకిందంట. ప్రభుని తాకగానే దేవుని ప్రభువులోని ప్రభావం ఆమెను తాకిందట. వెంటనే శుద్ధురాలు అయిపోయిందంట. ఎంత గొప్ప కార్యం అండి. యువర్ షేమ్ షల్ బి టర్న్డ్ టు హానర్. నేను మీకు ప్రార్థన చేస్తాను. తలలో ఉంచండి, ప్రార్థన చేస్తాను. అందరూ తలలో ఉంచండి, ప్రార్థన చేస్తాను. ఓ హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్. సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ రైట్ నౌ. నీకు ఏదో కార్యాన్ని ప్రభు చేయబోతున్నాడు ఇప్పుడు. సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ నౌ. రిబాల శిఖర. థ్యాంక్ యూ. చెప్పుకోలేని శోధన, చెప్పుకోలేని సమస్య, చెప్పుకోలేని యొక్క షేమ్, నా వ్యాధి చెప్పుకోలేకపోతున్నాను. చెప్పుతే సిగ్గు, నలుగురు అవమానం అని చెప్పుకోలేకపోతున్నాను అన్న. సీక్రెట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నావేమో. యు మేబీ ఆర్థిక సమస్యలు అన్న, చెప్పుకుంటే సిగ్గు, కొన్ని లక్షలు అప్పు అయిపోయింది అన్న. పరిస్థితి ఏం బాగోలేదన్నా. మై సిచ్యువేషన్ ఇస్ నాట్ గుడ్ అన్నా. I could not express, I unable to tell my problem. It might be a shame to me. రక్తస్రావంతో నలిగిపోతా ఉన్నా సహోదరే. 12 సంవత్సరాలు, 1-2 కాదండి, 12 years. రక్తమంతా పోయింది, ఎండిపోయింది, బలహీనరాలు బక్క చిక్కిపోయింది. శల్యం మాత్రం, ఎముకలు గూడు మాత్రమే మిగిలింది. ఒకవేళ ఆమె రోగాన్ని బట్టి భర్త విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు. బంధువులు వదిలేసి వెళ్ళిపోయారు. పిల్లలు, యూదులు వదిలేశారు. పాత నిబంధన లెక్కల ప్రకారం ఆమెను దూరంగా పెట్టారు. ఆమెను ఏ శుభకార్యాలకి, ఏ కుటుంబ దేనికి పిల్లడం మానేశారు. ఒంటరితనం అనుభవిస్తూ ఉంది. ఒంటరితనం. నీ ఒంటరితనాన్ని ప్రభు తీసేస్తాడు ఈ రాత్రి. నీ సిగ్గు అవమానాన్ని ప్రభు కొట్టివేస్తాడు. అవమానాన్ని కొట్టివేస్తాడు. నీ అవమానాన్ని కొట్టివేయబోతున్నాడు ఈ రాత్రి. హల్లెలూయా. నీ తల మీద నిత్యానందం ఉంచుతాడు. సంతోష కిరీటాన్ని పెడతాడు. ఆనందం కిరీటం అని పెడతాడు ప్రభు. మహిమ, ఘనత, ప్రభావాలు నీకు ఇవ్వబోతున్నాడు ప్రభు. థ్యాంక్ యూ లార్డ్. ఐ సీ ద మైటీ అనాయింటింగ్. నేను గొప్ప అభిషేకాన్ని చూస్తున్నాను.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పుకోలేని సమస్యలతో పీడించబడుతున్న వారిని ఈ రాత్రి ప్రభు స్వస్థపరచడం నేను చూస్తున్నాను. ఈ లైవ్లో దేవుని ప్రభావం తాకడం నేను చూస్తున్నాను. ఐ సీ ద పవర్ ఆఫ్ గాడ్ ఇస్ ఫ్లోయింగ్. దేవుని శక్తి ఈ యొక్క లైవ్లో ప్రవహించడం నేను చూస్తున్నాను. రిసీవ్ యువర్ మిరకల్. నీ అద్భుతాన్ని పొందుకో. థ్యాంక్ యూ లార్డ్. మై సిస్టర్, బీ హీల్డ్. బ్రదర్, ఐఎమ్ టాకింగ్ టు యూ. బ్రదర్, ఐఎమ్ టాకింగ్ టు యూ. యువర్ హీల్డ్ నా. ఇప్పుడే స్వస్థ ప్రవహిస్తుంది నీలోనికి. చెల్లెమ్మా, సహోదరి, నీతోనే మాట్లాడుతున్నాను నేను. ప్రభు నిన్ను బాగు చేయడం నేను చూస్తున్నాను. నవ్ యు ఆర్ ఫ్రీ. నవ్ యు ఆర్ ఫ్రీ. ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ కమింగ్ అప్ ఆన్ యూ. కొంతమంది ప్రార్థనలో ప్రభుని తాకడం నేను చూస్తున్నాను. ఐఎమ్ సీయింగ్ సమ్ పీపుల్ ఆర్ టచింగ్ ద లార్డ్స్ ఫీట్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో నువ్వు ప్రభుని తాకడం నేను చూస్తున్నాను. రిసీవ్ యువర్ హీలింగ్. నీ కార్యాన్ని పొందుకో. నీ కార్యాన్ని పొందుకో. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన ఆయన, ఈ రాత్రి నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ సాయంకాలం మీరు మాతో మాట్లాడారు నాయన. మా యొక్క సిగ్గు అవమానాన్ని కొట్టివేసి, సిగ్గుకు ప్రతిగా ఘనతను, అవమానానికి ప్రతిగా మరి ఆ ప్రభావాన్ని, గౌరవాన్ని మాకు ఇస్తానని, ఆ మిరకల్ మా జీవితంలో మీరు చేస్తానని రాత్రి మాట్లాడారు. ప్రభు 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో కలిగిన సహోదరిని ఎలా ముట్టావో, ఆమె జీవితంలో ఎలా అద్భుతం చేసావో, ఆమెను ఎలా కుమార్తె అని పిలిచావో, ఆమెకి ఎలా పోగొట్టుకున్నాను తిరిగి ఇచ్చావు. రాత్రి మాకు కూడా ఆ కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం. మీ ప్రజలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. లైవ్లో వచ్చిన వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యం వింటున్న వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను. దేవుని ఆ హస్తం, బలమైన హస్తం నీ ప్రజల మీదకి ఇప్పుడే దిగువచ్చునుగా. ప్రభు, కొంతమంది వారికి పేరెంట్స్ కొరకు, వారికి ఫ్యామిలీ మెంబర్స్ కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడే ప్రభా, మా కుటుంబ సభ్యులు తాకండి అని అడుగుతున్నారు. ఇప్పుడే వారి కుటుంబ సభ్యుల్లోని కూడా నీ యొక్క ప్రభావం ప్రవహించునుగాక. వారి భర్తలను, వారి భార్యలను, వారి బిడ్డలను, వారి మనవరాలను కూడా స్వస్థపరచు తండ్రి. మా ప్రార్థన ఆలకించావు. మరొకసారి నీ కృపకు అప్పగించుకుంటాను. ఈ ప్రార్థన ఆలకించేందుకు వందనాలు చేస్తాను. మరలా రేపు కలుసుకున్న వారి కృప దయచేయండి. యేసే శక్తి గల నామములో ఈ ప్రార్థన అడుగుచి వేడుకుంటారు తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, రక్షకుడు మన ప్రాణములకు పిలువడిన యేసు ప్రభువు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం కూడిన మనందరకు, సకల పరిశుద్ధులకు, వాక్యం వినిన వారందరికీ ప్రభు రాకడ పర్యంతము సమృద్ధిగా తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మరొకసారి మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు.